హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త పెన్షన్లపై గందరగోళం. ఇక సామాజిక పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కూటమి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చంటూ పలు వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి జరిగింది. దీంతో స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలకు శనివారం ప్రజలు పరుగులు తీశారు. అయితే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. తండోపదండాలుగా వస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక ఒక దశలో గ్రామస్థాయి అధికారులు తలలో పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావడంతో నూతన పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. పలు సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు త్వరలోనే నూతన పెన్షన్లను మంజూరు చేస్తామంటూ ప్రకటనలు విడుదల చేస్తుండటంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ప్రకటనలు ఇటు ప్రజల్ని అటు అధికారులను కూడా ఆందోళనకు గురిచేసింది.